హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇండియాలోనే బిగ్గెస్ట్ డేటా సైన్స్ ఎడ్యుటెక్ అయిన ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్లో ప్రస్తుతం మనమున్నాము. సో స్టూడెంట్కి ఇక్కడ ట్రైనింగ్ దగ్గర నుంచి ప్లేస్మెంట్ సపోర్ట్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పడానికి ఇప్పుడు నాతో పాటు ఉన్నారు హెడ్ ఆఫ్ కెరీర్ డెవలప్మెంట్ టీమ్ ఈశ్వర్ గారు. సో ఈశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో ఈశ్వర్ గారు. హాయ్ అండి. సో వై ఇనోమాటిక్స్? ఒక స్టూడెంట్ ఇనోమాటిక్స్ని చూస్ చేసుకోవాలి అంటే మీరు చెప్పేది ఏంటి, ఎందుకు చేసుకోవాలి? యా, సో ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ గురించి చెప్పాలంటే లైక్ వీవర్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ పాస్ట్ 7 to 8 years నుంచి మనము డేటా సైన్స్ అండ్ ఏఐ ఫీల్డ్లోనే ఉన్నాము. సో ఇప్పటివరకు దాదాపుగా ఒక 600 బ్యాచెస్ వరకు ట్రైన్ చేస్తూ వచ్చాం. అండ్ ఆల్మోస్ట్ 10,000+ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. దగ్గర మనం 650+ కంపెనీస్తో టైఅప్స్ అయి ఉన్నాం. సో ఇంత లైక్ మార్కెట్లో ఏదైనా ఎడ్యుటెక్ చేశారా అని అంటే డెఫినెట్లీ నో అని చెప్తాను నేను. సో ఇన్ని బ్యాచెస్ ట్రైన్ చేసామంటే యూ కెన్ అండర్స్టాండ్ మనకు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. సో ఫస్ట్ బ్యాచ్ డెలివరీ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ 500 బ్యాచెస్ అయిపోయాయి, 600 బ్యాచ్ దగ్గరలో ఉన్నాము. సో ఎంత ఎక్స్పీరియన్స్ మనము గెయిన్ చేసి ఉంటామో ఆ ఎక్స్పీరియన్స్ని డెఫినెట్గా స్టూడెంట్ని రైట్ పాత్తో పెట్టడానికి యూజ్ చేస్తాం. అండ్ ఈవెన్ కంపెనీస్ కూడా మనతో కొలాబరేట్ అయి ఉన్న కంపెనీస్, డే 1 నుంచి ఉన్న కంపెనీస్ ఉన్నాయి. సో ఇనోమాటిక్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి డైరెక్ట్గా కంపెనీస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి హైర్ చేసేసుకుంటారు. సో ఇనోమాటిక్స్లో ఏంటి అని అంటే ఈవెన్ ట్రైనింగ్ వైజ్గా చూసుకున్నా కూడా సో మనకి ఏంటంటే రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. సో మార్కెట్లో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాటిని ఉద్దేశించే వాళ్ళు క్లాసెస్ చెప్తారు. సో ఈవెన్ ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలని అనుకున్నా, స్టూడెంట్కి ఒక అసైన్మెంట్ ఇచ్చేటప్పుడైనా, ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నా, సో రియల్ టైమ్ ఓరియంటెడ్గానే ఉంటుంది. సో కంప్లీట్లీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మీట్ అయ్యేలాగా క్లాసెస్ అనేది మనం ట్రైన్ చేస్తాం. సో ఇక్కడ క్లాసెస్తో పాటు సో చాలా వరకు స్టూడెంట్స్కి ఏంటంటే క్లాస్ అయ్యాక డౌట్స్ ఉంటాయి. సో క్లాస్ విన్నప్పుడు అంత అర్థమైంది అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు వాళ్ళకి డౌట్స్ వస్తాయి. కాబట్టి మేమేం చేస్తామంటే 4 hours ఆఫ్ మెంటరింగ్ సెషన్స్ అనేది పెట్టేస్తాం ఇక్కడ. సో 2 hours క్లాస్ ఉంటుంది, క్లాస్ అయ్యాక 4 hours మెంటరింగ్ సెషన్స్ ఉంటాయి. ఈ మెంటరింగ్ సెషన్స్లో ఏంటంటే క్లాస్ ఏం జరిగింది రివైజ్ చేసుకోవచ్చు, ఇచ్చిన అసైన్మెంట్ చేయొచ్చు, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ చేయొచ్చు, చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయంటే మెంటర్స్ ఉంటారు. సో 1-on-1 డౌట్స్ క్లారిఫికేషన్ లాగా జరుగుతుంది. సో ఇలా స్టూడెంట్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వడానికి కావాల్సిన ఆల్ పాసిబుల్ వేస్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అండ్ విత్ ఇన్ ద కోర్స్ వాళ్ళకి మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 11 రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నప్పుడు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వర్క్ ఏముంటుంది అనేది అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళకి జాబ్ ఈజీ అయిపోతుంది. సో చాలా వరకు స్టూడెంట్స్కి ఏంటి అంటే కాలేజ్లో ప్రాజెక్ట్స్ చేస్తారు, బట్ ఏదో నామకే వస్తే ప్రాజెక్ట్ అయిపోయిందా మార్క్స్ కోసం అన్నట్టు చేసేస్తుంటారు. కానీ ఇక్కడ అలా ఉండదు. కంప్లీట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ప్రతి స్టూడెంట్ సపరేట్ ప్రాజెక్ట్స్ చేయాల్సిందే. అండ్ చేసిన ప్రాజెక్ట్స్ని ప్రజెంటేషన్స్ కూడా ఇప్పిస్తాం ఇక్కడ స్టూడెంట్స్తో. సో దాని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్టేజ్ ఫియర్ పోతుంది. సో మేమేంటంటే ట్రైనింగ్తో పాటు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ యాక్టివిటీస్ కూడా చేపిస్తాం. లైక్ రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇందాక చెప్పాను కదా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, అండ్ లింక్డ్ఇన్ గిటప్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ ఉంటుంది. ఎందుకనంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ చేసేదాన్ని ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు రిప్రజెంట్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ లింక్డ్ఇన్ అండ్ గిటప్ ఈజ్ ద ప్లాట్ఫామ్. సో ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్ట్స్ని మనం పోస్ట్ చేపిస్తాం. సో దీని ద్వారా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా అవ్వచ్చు, ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా అవ్వచ్చు, వాళ్ళ లింక్డ్ఇన్ చూసినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ ఫీల్ దట్ దే ఆర్ ఐటీ పీపుల్, డేటా సైన్స్కి సంబంధించిన వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ థింగ్ అనేది డెఫినెట్గా వాళ్ళకి ఇంటర్వ్యూస్ అప్పుడు హెల్ప్ అవుతుంది. సో సబ్జెక్ట్ నేర్పిస్తాము, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపిస్తాము, అండ్ డైరెక్ట్ కంపెనీ ఇంటర్వ్యూస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. సో అంటిల్ అండ్ అన్లెస్ స్టూడెంట్కి జాబ్ వచ్చే వరకు వాళ్ళు ఇనోమాటిక్స్కి రావచ్చు. సో కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంది, కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత రావాలా రావద్దా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ ఏం అక్కర్లేదు, మీకు జాబ్ వచ్చే వరకు మీరు ఇనోమాటిక్స్కి రావచ్చు. అండ్ ఈవెన్ లాస్ట్ టైం మేము మాట్లాడినప్పుడు రాజ్ గారితో మాట్లాడినప్పుడు కూడా అన్నారు, ఈశ్వర్ గారు ఇట్లా మీరు ఇనోమాటిక్స్లో ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేసి దాని ద్వారా కూడా ప్లేస్మెంట్స్ ఇచ్చారంట కదా, నిజమేనా? ఇంటర్న్షిప్గా అంటే ఫ్రీ ఇంటర్న్షిప్ అని ప్రొవైడ్ చేస్తాం, పాస్అవుట్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని. ఇంటర్న్షిప్కి వచ్చిన స్టూడెంట్కి నేను జాబ్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఫీజ్ పే చేసి కోర్స్లో జాయిన్ అయిన స్టూడెంట్కి ఎస్ డెఫినెట్లీ మేము ఇస్తాం కదా. సో అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ ప్లేస్డ్ మీరు ఇనోమాటిక్స్కి రోజు రావచ్చు. సో మెయిన్లీ ఇనోమాటిక్స్ గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ద థింగ్.
సో అయితే ఒక స్టూడెంట్ మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనేసి అంటే మీరు చూసే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ద ఎలిజిబిలిటీ అంతే. సో ఏదో ఒక గ్రాడ్యుయేషన్ మీరు చేసి ఉంటే చాలు, ఖచ్చితంగా మేము మీకు ట్రైన్ చేస్తాం అండ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా, నేను డిగ్రీ కదా, వాళ్ళందరూ బీటెక్ వాళ్ళు ఉంటారేమో, ఈ టెన్షన్స్ ఏం అక్కర్లేదు. మీరు డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు. మీ చేతిలో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు, మీరు ఇనోమాటిక్స్లో కోర్స్కి అర్హులే. సో అండ్ నాట్ ఈవెన్ ఇనోమాటిక్స్, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ద బ్యూటీ ఆఫ్ డేటా సైన్స్ ఇస్ ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ లెర్న్ డేటా సైన్స్ అని చెప్పి ఒక మంచి లైన్ ఉంటుంది గూగుల్లో కూడా. ఓకే. యా. ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీ అంటే మార్కెట్లో ఏదైతే ఇండస్ట్రీకి నీడ్ ఉందో దానికి తగ్గట్టు ఆ కరికులం అనేది మీరు ఎలా డిజైన్ చేస్తారు? యా, సో మనకి ఏంటంటే ఇన్హౌస్ టెక్నికల్ టీమ్ ఉంది, మనకి సిటిఓ ఉన్నారు మన విత్ ఇన్ ఇనోమాటిక్స్ ఆర్గనైజేషన్లోనే. సో మేము కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం యాక్చువల్లీ, లైక్ డైరెక్ట్ కంపెనీలోనే వాళ్ళ ఎంప్లాయీస్ అప్స్కిల్ అవ్వడానికి మన ట్రైనర్స్ అక్కడికి వెళ్ళి మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. సో ఇండస్ట్రీలో కొత్తగా ఏమేమి వస్తున్నాయి అనేది మేము ఎప్పటికప్పుడు మేము చూసుకుంటుంటాం, ఎందుకంటే వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టిపుల్ యాక్టివిటీస్. సో ఖచ్చితంగా మార్కెట్లో ఏం జరుగుతున్నాయి అనే థింగ్స్ మేము తెలుసుకొని వెంటనే వాటిని మన కరికులంలో అప్డేట్ చేస్తుంటాం. ఇప్పుడు ప్రజెంట్ డేటా సైన్స్ ఇనోమాటిక్స్ కరికులం చూసుకున్నట్టయితే పైథాన్, స్టాటిస్టిక్స్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి, జెన్ఏఐ, అజెంటిక్ ఏఐ, ఈ లెవెల్ వరకు మనము ఇనోమాటిక్స్లో నేర్పిస్తున్నాం. ఐ థింక్ ఇప్పుడు జాబ్లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్న ప్రతి క్యాండిడేట్, ఈవెన్ ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న వాళ్ళైనా సరే, ఫ్రెషర్ అయినా సరే, మీరు ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ కనుక మీరు నేర్చుకున్నారు అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ జాబ్. సో ఒకవేళ డొమైన్ చేంజ్ అవ్వాలనుకుంటే యాజ్ యూ సెడ్ నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇందులో ఎంటర్ అవుతున్నారు. సో ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ని దృష్టిలో పెట్టుకొని వేరే స్ట్రీమ్ లో అంటే సంబంధం లేని ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఇఫ్ దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు డేటా సైన్స్, సో మీ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది? లైక్ కెన్ అప్లై అండ్ యా వాళ్ళని కూడా మేము ఫ్రెషర్ లాగా కన్సిడర్ చేస్తారు కంపెనీస్. కాకపోతే వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సో ఖాళీగా లేరు, వాళ్ళకి ఒక వర్క్ కల్చర్ తెలుసు, క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు, ఎంప్లాయీస్తో ఎలా మింగిల్ అవ్వాలో తెలుసు. సో సబ్జెక్ట్ యాడ్ ఆన్ ఉంటే, స్కిల్ సెట్ యాడ్ ఆన్ ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది తప్ప సో ప్రాబ్లం. అండ్ ఫ్రెషర్ అంటారా, ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చారు. సో ఫ్రెషర్కి అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో ఎన్ని అంటే లైక్ మాకు రోజుకి ఇనోమాటిక్స్లో చూసుకుంటే దగ్గర మేము 16 TPOs ఉన్నారండి మనకి. సో ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఉంటారు నాకు తెలిసి 16 TPOs అనేది. సో ఎవ్రీడే ఖచ్చితంగా 3 to 4 కంపెనీస్ ఇనోమాటిక్స్కి వస్తూనే ఉంటాయి, ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి. సో ఫ్రెషర్కి అయితే అసలు కొదవే లేదు. సో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, స్కిల్ సెట్ ఉంటే చాలు జాబ్ వచ్చేస్తుంది. అయితే ఈశ్వర్ గారు, ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి మీ దగ్గర నార్మల్గా అంటే ఎలా ప్రాక్టీస్ చేస్తుంటారు? అండ్ ఆల్సో వన్స్ వీళ్ళు ఏదైతే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారో మీరు అన్నట్టు ఆ ప్రాక్టికల్ టైంలో దాన్ని వాళ్ళ ప్రొఫైల్కి యాడ్ ఆన్ చేసుకునేలాగే ఉంటుందా ఎలా? యా, సో బేసిక్గా ఏంటంటే మనం ప్రతి మాడ్యూల్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ అనేది ఇస్తాం. సో కంప్లీట్లీ రియల్ టైం ప్రాజెక్ట్సే ఉంటాయండి అవన్నీ కూడా. సో వాళ్ళు ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ చేయడంతో పాటు ప్రజెంటేషన్స్ కూడా ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ లింక్డ్ఇన్ అండ్ గిటబ్ పోర్ట్ఫోలియోలో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని కూడా అప్డేట్ చేయమని చెప్తాం మేము. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు రేపు పొద్దున ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు సో రెజ్యూమేలో లింక్డ్ఇన్ అండ్ గిటబ్ పోర్ట్ఫోలియో లింక్స్ని కూడా వాళ్ళు అటాచ్ చేసుకుంటారు కాబట్టి సో అది వాళ్ళకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది అనమాట. కమింగ్ టు ది కమ్యూనికేషన్, అంటే చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్ స్కిల్స్ అన్నీ ఉంటాయి, బట్ కమ్యూనికేషన్కి వచ్చేసరికి ఒక దగ్గర ఏదైనా జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చూస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మీ దగ్గర నుంచి అంటే మీకు వచ్చే స్టూడెంట్స్కి ఇఫ్ దే ఆర్ గుడ్ అట్ అకాడమిక్స్ బట్ నో గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ కమ్యూనికేషన్ అండ్ ఆల్, ఆ సపోర్ట్ ఎలా ఇస్తారు? సో మేమేం చేస్తున్నాం అంటే లైక్ యాజ్ ఐ టోల్డ్ టు యూ ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ అని. సో ప్రతి స్టూడెంట్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని మనం ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్తాం. సో క్లాస్లో ఒక 30-35 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు, అందరు ముందు నిల్చొని మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ స్టేజ్ ఫియర్ ఉంటుంది స్టూడెంట్కి. సో కమ్యూనికేషన్లో వాళ్ళు లైక్ లాగ్ అవుతారు అండ్ ఈవెన్ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోయినప్పుడు కూడా 100% ఇవ్వలేకపోతారు. సో ఒక 10 to 11 ప్రాజెక్ట్స్ మనం చేపిస్తున్నప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఎస్ మీరు అన్నట్టు ఇబ్బంది ఉంటుంది, సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సో ఇలా ప్రాజెక్ట్ ఆన్ ప్రాజెక్ట్ చేసే కొద్దీ వాళ్ళు ఆ కమ్యూనికేషన్లో అనేది పర్ఫెక్ట్ అయిపోతారు. మనం ఇంకా దీంతో పాటు గ్రూప్ డిస్కషన్స్ అని, జామ్ సెషన్స్ అని ఇలాంటివి కూడా కండక్ట్ చేస్తాం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కోసమని. ఓకే, సో వాట్ డూ యూ సే
పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఒక ప్లేస్మెంట్కి సరిపోతారు అని అనుకోవాలా, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ పరంగా కానీ లేకపోతే మీరు చూసిన స్టూడెంట్స్ నాలెడ్జ్ పరంగా కానీ ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు దే కెన్ జాయిన్ అని అంటారా? సో డెఫినెట్లీ స్కిల్ సెట్ ఈస్ ద మేజర్ థింగ్. సో ఖచ్చితంగా మీరు మంచి స్కిల్ సెట్తో ఉన్నారు అని అంటే మేనేజబుల్ ఇంగ్లీష్ ఉన్న కొన్ని కంపెనీస్ వరకు గెట్ ఆన్ అవ్వచ్చు. కొన్ని కంపెనీస్ మాత్రం కమ్యూనికేషన్ని కూడా మ్యాండేటరీగా చూస్తారు. స్కిల్స్ ఎంత రిక్వైర్మెంట్తో చూస్తారో వాళ్ళు అంతే రిక్వైర్మెంట్ కమ్యూనికేషన్లో కూడా వాళ్ళు చూస్తారు. సో మీకు స్కిల్ కమ్యూనికేషన్ కూడా ఉండాల్సి వస్తుంది. కొన్ని కంపెనీస్ మాత్రం పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు, గెట్ ఆన్ అయిపోవచ్చు. వై దిస్ క్వశ్చన్ ఇస్ చాలా మందికి భయం ఉంటుంది కదా, మనకి ఇంగ్లీష్ రాదు అని బ్యాక్ స్టెప్ వేస్తారు. సో వాళ్ళకి ఇప్పుడు లైక్ హౌ ఇన్నోవేటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అంటే మీరేం చెప్తారు? చాలామంది స్టూడెంట్స్ మేము కూడా కౌన్సిలింగ్లో లైక్ మనతో మాట్లాడేటప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు ఈ క్వశ్చన్ని. సార్ మీరు చెప్పినట్టే అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చెప్తున్నారు, సో వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలనేది అర్థం కాదు. సో నేను ఒకటి చెప్తానండి. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలని అనుకున్నా కూడా మీరు అన్ని ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేయండి, దాంతోపాటు ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ని కూడా విజిట్ చేయండి. సో విజిట్ చేసినప్పుడు మీరు కంపేర్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కరికులం, సిలబస్ ఏమి ఇస్తున్నారు. సో ఇన్నోమాటిక్స్లో మేము డైరెక్ట్గా మీకు ఏం ట్రైనింగ్ ఇస్తామో కరికులం కాపీని ప్రింట్ తీసి ఇస్తాం. డైరెక్ట్గా 30 pages 32 pages ఉంటుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో సబ్ టాపిక్ ఏమేమి నేర్పిస్తున్నాను అనేది నేను ప్రింట్ ఇచ్చేస్తాను. అండ్ ఐ కెన్ గ్యారంటీ ఆన్ దిస్ థింగ్, ఇన్నోమాటిక్స్లో ఇచ్చే కరికులం మీకు బయట అక్కడ లేదు. ఫస్ట్ కంపారిజన్. సెకండ్ థింగ్ ట్రైనర్స్ అండ్ మెంటర్స్. చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో నార్మల్ లోకల్ ట్రైనర్స్ని పెట్టేస్తారు. సో వాళ్ళే సబ్జెక్ట్ని ప్రాపర్గా డెలివర్ చేయలేకపోతుంటారు. సో అప్పుడు స్టూడెంట్ ఆబ్వియస్గా నేర్చుకోలేకపోతాడు కదా. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. సో అండ్ మెంటరింగ్ సెషన్స్ ఉండవు, చాలా వరకు ఉంటాయని జాయినింగ్ అప్పుడు ప్రామిస్ చేస్తారు, బట్ ప్రాక్టికల్లీ వాళ్ళు అక్కడ జాయిన్ అయిన తర్వాత మెంటరింగ్ సెషన్స్ ఉండవు. సో నేను ఎందుకని ట్రైనర్స్ అండ్ మెంటర్స్ గురించి సెకండ్ చూసుకోమని అంటున్నానంటే స్టూడెంట్ ఎంత బాగున్నా మంచి గురువు ఉంటేనే స్టూడెంట్ షైన్ అవుతాడు. సో కాబట్టి మంచి సపోర్ట్ ఉండాలి, దట్ ఈస్ మెంటరింగ్, మంచి ట్రైనర్ ఉండాలి. సో ఈ రెండు ఉన్నాయా లేదా అనేది మీరు కంపేర్ చేసుకోండి. సో సేమ్ ఇన్నోమాటిక్స్లో కూడా మీరు అదే చెక్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ప్రాజెక్ట్స్. నేను చెప్తున్నాను కదా ఇన్నోమాటిక్స్లో 10 to 11 రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తాం మేము ఇక్కడ. సో బయట ఇన్స్టిట్యూట్స్లో కూడా మీరు ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా లేదా? సరే మరి ప్రాజెక్ట్స్ అందరు ఇస్తున్నామని చెప్తారు, ఇస్తున్నారా లేదా అని ఎలా నమ్మాలి? లింక్డ్ఇన్ చెప్పాను కదా, లింక్డ్ఇన్లో పోస్ట్ చేపిస్తామని. సో ప్రతి స్టూడెంట్, ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మేము లింక్డ్ఇన్ గిటప్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ నేర్పిస్తాం స్టూడెంట్కి అని చెప్తారు. మరి లింక్డ్ఇన్ గిటప్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ నేర్పించినప్పుడు ప్రాజెక్ట్స్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తాడు కదా స్టూడెంట్, మీరు చెక్ చేయండి. థర్డ్ పాయింట్, మేము చేపిస్తున్న ప్రాజెక్ట్స్ని మా స్టాండర్డ్ కూడా చూడండి. ప్రాజెక్ట్స్ ఏ లెవెల్లో ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనేది చూడండి. ఆ ప్రాజెక్ట్స్ లింక్డ్ఇన్లో ఉంటాయి, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళ లింక్డ్ఇన్స్లో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్, డెఫినెట్గా మీరు చూసుకోవాల్సింది ప్లేస్మెంట్స్. సో ఆ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు, సో ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ జరిగాయి. ప్లేస్మెంట్స్ అయితే అందరూ చెప్తారు ప్లేస్మెంట్ ఇచ్చాము మేము, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమందికి ఇచ్చాము అని చెప్తారు. లింక్డ్ఇన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో ఎంతమంది స్టూడెంట్స్ని పోస్ట్ చేశారో చెక్ చేయండి. సేమ్ టైం ఇన్నోమాటిక్స్ది కూడా ఓపెన్ చేసి చూడండి. సో ఈ కంపారిజన్స్తో పాటు ఇన్స్టిట్యూట్ క్రెడిబిలిటీ, సో ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని బ్యాచెస్ ట్రైన్ చేశారు, సో సక్సెస్ రేషియో ఎంత ఉంది. సో ఇలాంటి 5 పాయింట్స్ని మీరు కంపేర్ చేసుకున్నారు అని అంటే డెఫినెట్గా స్టూడెంట్కి రైట్ ఇన్స్టిట్యూట్ దొరికిపోతుంది. సో సిలబస్ చెప్తారు, నామకే వస్తే హెడ్డింగ్ చెప్పేసి వదిలేస్తారు. నేను దానికోసమే మీకు ఇన్ డీటెయిల్స్ కరికులం చూసుకోమని చెప్తున్నాను. సో ఈ 5 కంపారిజన్స్ చూసుకున్నారు అంటే అల్టిమేట్గా స్టూడెంట్కి రైట్ డెసిషన్ వచ్చేస్తుంది ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని. ఓకే, సో ఇప్పుడు జాబ్ మార్కెట్కి తగ్గట్టుగా నిజంగానే ఒక కంపెనీ ఎలాంటి క్యాండిడేట్స్ కోసం చూస్తుంది అండ్ మీ ఇన్స్టిట్యూట్ తరపున ఆ రెడీనెస్ని మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు స్టూడెంట్స్? సో దట్ ఈస్ వాట్ లైక్ మనం ఏంటంటే క్యాండిడేట్స్, కంపెనీస్ చూసేవి క్యాండిడేట్ దగ్గర రిక్వైర్మెంట్ స్కిల్ సెట్ ఉందా లేదా. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏం స్కిల్ సెట్ కావాలి, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం ఇక్కడ ఏం చేస్తుంటామంటే స్టూడెంట్ ప్రాజెక్ట్స్ని హైలైట్ చేయించడం రెజ్యూమేలో, సో స్కిల్ సెట్ని హైలైట్ చేయించడం. అండ్ మనం ఓవరాల్ సిలబస్ అంతా నేర్పిస్తున్నాం. డేటా సైంటిస్ట్ అవ్వాలి అని అంటే సో దానికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో A to Z అంతా నేర్పిస్తున్నాం.
ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కంపెనీ రిక్వైర్మెంట్ని తగ్గట్టుగా వీళ్ళు రెజ్యూమేని అప్డేట్ చేసుకుంటుంటారు. సో దానికి తగ్గ ప్రిపరేషన్ మనం చేపిస్తాము అండ్ డైరెక్ట్ కంపెనీ ఇంటర్వ్యూస్కి మనం పంపిస్తూనే ఉంటాము. ఓకే. సో ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు కూడా ఓవరాల్గా అకాడమిక్ లేకపోతే ప్రాక్టికల్ పరంగా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. కానీ కమింగ్ టు ద ఇంటర్వ్యూ, మీరు ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పటికీ ఆ రియల్ టైం ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టైంకి వాళ్ళు క్రాక్ చేయలేకపోవచ్చు. అలా మీ సైడ్ నుంచి ఎన్ని ఇంటర్వ్యూస్కి వాళ్ళకి ఛాన్సెస్ ఉండొచ్చు? గుడ్ క్వశ్చన్ అండి. సో ఇనోమాటిక్స్లో మేమేం చేస్తున్నామని అంటే ఇన్నే ఇంటర్వ్యూస్ ఇస్తాము. బయట ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు అలాగే చేస్తాయి. 3 ఇంటర్వ్యూసే ఇస్తాము, 4 ఇంటర్వ్యూసే ఇస్తాము, లేకపోతే 6 monthsలోనే మీరు జాబ్ క్రాక్ చేయాలి, 1 yearలోనే క్రాక్ చేయాలంటారు. ఇనోమాటిక్స్లో అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు. మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు జాబ్ క్రాక్ చేసే వరకు మీరు రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి రావచ్చు. మీరు అది 5 ఇంటర్వ్యూస్లో క్రాక్ చేస్తారా, 8 ఇంటర్వ్యూస్లో క్రాక్ చేస్తారా, 10 ఇంటర్వ్యూస్లో క్రాక్ చేస్తారా, స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మేము 12 ఇంటర్వ్యూస్, రీసెంట్గా కూడా ఒక స్టూడెంట్ 12 ఇంటర్వ్యూస్ వరకు కూడా మేము ఛాన్సెస్ ఇచ్చాం. 13th ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు స్టూడెంట్. సో అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు మన దగ్గర. సో ఎవరు ఏం నేర్చుకున్నా, ఎక్కడ జాబ్ సంపాదించినా కూడా ఫస్ట్ థింగ్ చూసేది ప్యాకేజ్. సో మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్కి వాట్ ఈస్ ద స్టార్టింగ్ ప్యాకేజ్ మినిమల్ ఒక ఫ్రెషర్కి కానివ్వండి? సో ప్యాకేజెస్ వైజ్గా మాట్లాడితే నేను ఏదైతే లైక్ అంటే స్టూడెంట్ని ఇంప్రెస్ చేయాలి, పేరెంట్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి 30 lakhs వస్తుందండి మా దగ్గర, 20 lakhs వస్తుందని అడ్వర్టైజ్మెంట్ లాగైతే నేను చెప్పాలనుకోవట్లేదు. వస్తుంది 20 lakhs 30 lakhs ప్యాకేజ్ కూడా. వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎంతమందికి వస్తుంది అనేది. ఎక్కువ శాతం మంది స్టూడెంట్స్కి ఏ ప్యాకేజ్ వస్తుంది అనేది నేను చెప్తాను. అది అప్ టు 8 LP అనేది ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అండి. సో ఒక ఫ్రెషర్ని కానీ లేకపోతే ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళైనా కానీ సో అప్ టు 8 LP ఈజ్ ద డీసెంట్ ప్యాకేజ్ అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ కేటగిరీలో ఉంటారు. ఈ డేటా సైన్స్ అనేది నేర్చుకుంటే లాంగ్ టర్మ్లో కెరీర్ బాగుంటుంది అనే నమ్మకం ఒక స్టూడెంట్కి ఎలా క్రియేట్ అవుతుంది? డెఫినెట్లీ. సో ఎందుకనంటే డేటా సైన్స్లో మీరు చూసుకున్నట్టయితే ఏఐ, జెన్ ఏఐ, అజెంటిక్ ఏఐ వీటి గురించి నేర్పిస్తామని నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా. సో యాజ్ పర్ ద మార్కెట్ రీసెర్చ్ మీరు ఎక్కడ చూసినా అంత ఏఐ గురించే మాట్లాడుతున్నారు. మీరు న్యూస్లో కానివ్వండి, మోడీ మాట్లాడినప్పుడు కానివ్వండి, ట్రంప్ మాట్లాడినప్పుడు కానివ్వండి, ఎలాన్ మస్క్ మాట్లాడినప్పుడు కానివ్వండి, అందరూ ఏఐ గురించే మాట్లాడుతున్నారు. సో రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఒక నెక్స్ట్ 30 years వరకు కూడా మనకి ఏఐ ఫ్యూచర్ కనిపిస్తుంది. అంటే దాని తర్వాత కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు తెలీదు. బట్ యాజ్ పర్ నౌ 30 years వరకు అయితే ఫ్యూచర్ బాగుంటుంది ఏఐలో అని. సో ఒక ఫ్రెషర్ ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేసిన 30 years కంటే ఎక్కువ జాబ్ ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు? సో మీరు జాబ్ చేసినన్ని రోజులు ఏఐ ఉంటుంది, మీరు ఏఐలో జాబ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి మీరు ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారని అంటే మీరు జాబ్ ఆపేయాలనుకున్నప్పుడు కూడా ఇంకా ఏఐ నడుస్తూనే ఉంటుంది. ఈశ్వర్ గారు, ఒక స్టూడెంట్ ఇనోమాటిక్స్లో కోర్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే గ్యారెంటీ మీరు ఎలా ఇస్తారు? ఎస్ అండి. సో డెఫినెట్గా నేనేం చెప్తానంటే కోర్స్ కంప్లీట్ చేస్తే జాబ్ వస్తుందా అని అంటే ఫస్ట్ కోర్స్ ప్రాసెస్ గురించి నేను మాట్లాడాలి. సో స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ లెవెల్ సబ్జెక్ట్ నేర్పిస్తాను అనే గ్యారెంటీ నేను ఇస్తాను. సెకండ్ థింగ్, ఇంటర్వ్యూకి కావాల్సిన ప్రిపరేషన్ అంతా నేను చేపిస్తాను అనే గ్యారెంటీ ఇస్తాను. అండ్ జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాననే గ్యారెంటీ ఇస్తాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 3 things చేస్తే జాబ్ వస్తుందా రాదా? ఆబ్వియస్లీ, అంటే స్క్రాచ్ నుంచి నేర్పిస్తున్నప్పుడు డెఫినెట్లీ రైట్. సో నేర్పిస్తా అంటున్నాను, ఇంటర్వ్యూ ప్రిపేర్ చేపిస్తా అంటున్నాను, అండ్ ఇంటర్వ్యూస్ కూడా నేను పెట్టిస్తాను, జాబ్ వచ్చే వరకు పెట్టిస్తాను. సో స్టూడెంట్కి కావాల్సింది ఒకటి ఏంటంటే ఆ డెడికేషన్. 100% జాబ్ వచ్చే వరకు రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చి కూర్చుంటే చాలు, నేను జాబ్ ఇచ్చి పంపిస్తాను. ఓకే. అయితే ఈశ్వర్ గారు, డేటా సైన్స్కి సంబంధించిన కోర్స్ నేర్చుకోవడానికి బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఇనోమాటిక్స్ని చూస్ చేసుకోవాలి? సో ఎందుకు ఇనోమాటిక్స్ చూస్ చేసుకోవాలని అంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే 3 monthsలోనే ట్రైనింగ్ చేసేస్తున్నారు, వాళ్ళు కంప్లీట్ సిలబస్ డెలివర్ చేసేస్తున్నారు. సో రిమైనింగ్ 3 months ఏంటంటే ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ అని చెప్పి మేనేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మేము చూసుకున్నట్టయితే ఒక 6 to 7 months ఆఫ్ ద టైం కంప్లీట్ సిలబస్ ట్రైన్ చేయడానికే మాకు టైం పడుతుంది. అలాంటిది వాళ్ళు 3 నెలల్లో మొత్తం నేర్పిస్తున్నారు అంటే ఎలా నేర్పిస్తారు? సో దట్ ఈస్ నాట్ ఈవెన్ డేటా సైన్స్. యాక్చువల్ డేటా సైన్స్ కానే కాదు అక్కడ. సో వాళ్ళు ఏంటంటే పైథాన్, స్టాట్స్, SQL, పవర్ BI చెప్పేసి బేసిక్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ చెప్పేసి దట్ ఈస్ డేటా సైన్స్ అనేస్తున్నారు. కానీ అది కాదు యాక్చువల్ డేటా సైన్స్ అంటే. సో డేటా సైంటిస్ట్కి మెయిన్గా రావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, NLP, జనరేటివ్ AI, అజెంటిక్ AI, ఇలాంటి మెయిన్ సబ్జెక్ట్స్ రావాలి డేటా సైంటిస్ట్ అవ్వాలి అని అంటే. సో ఇవేం నేర్పించకుండానే డేటా సైంటిస్ట్ అయిపోతున్నారు
చెప్తున్నారు, నేను నేర్పిస్తున్నాను అంటే 100% రాంగ్ అది. అండ్ ఇంకొక మెయిన్ మిస్టేక్ కూడా ఉంది ఏంటి అని అంటే, చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో మేము ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ తర్వాత ప్రాజెక్ట్స్ చేపిస్తాము, ప్రాజెక్ట్స్తో పాటు మెంటరింగ్ ఇస్తాము, డౌట్స్ క్లారిఫికేషన్ చేపిస్తాము, ఇలాంటి చాలా ప్రామిసెస్ ఇస్తున్నారు. కానీ ఆ ప్రామిసెస్ ఎంతవరకు డెలివర్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. రీసెంట్గా కూడా నేను ఒక స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాను, వేరే ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసేసారు, సార్ ఇలాగే చెప్పారు సార్ మీ దగ్గర చెప్పినట్టే అని అన్నారు. కానీ ఇనోమాటిక్స్లో అలా ఉండదు. ట్రైనింగ్ అంటే 2 hours, ట్రైనింగ్ అంటే 2 hours ట్రైనింగ్ పక్కా జరుగుతుంది, 4 hours మెంటరింగ్ అంటే 4 hours మెంటరింగ్ కూడా పక్కా జరుగుతుంది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ మీకు ఏ టైం కావాలంటే ఆ టైంలో వాళ్ళకి క్లాస్ ఉంటుంది. 2 to 4 కావాలా బ్యాచ్ ఉంది, 4 to 6 కావాలా బ్యాచ్ ఉంది. మా దగ్గర అలా ఉండదు. పక్కా మార్నింగ్ 2 hours క్లాసు, పక్కా ఆఫ్టర్నూన్ 4 hours మెంటరింగ్. ఆఫ్టర్నూన్ 4 hours క్లాస్ జరగదు మా దగ్గర. సో ఈ డిఫరెన్స్ అనేది అయితే ఉంది ఖచ్చితంగా. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఏంటంటే ఇంత స్ట్రాంగ్గా డేటా సైన్స్ని స్టూడెంట్స్కి నేర్పించగలుగుతున్నాం, స్కిల్ సెట్ ప్రాపర్గా నేర్పించగలుగుతున్నాం కాబట్టి మా స్టూడెంట్స్ ఇంత సక్సెస్ అవుతున్నారు, మేము ఇన్ని ప్లేస్మెంట్స్ ఇప్పించగలుగుతున్నాం. రైట్. సో ఈశ్వర్ గారు, మీరు ఇందాక మాటలో చెప్పారు, అయినా కూడా ఒక 6 months కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్ని మీరు వదిలేస్తారా, బట్ ఇంకా మీ సపోర్ట్ అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ అండి. లైక్ 6 monthsలో కోర్స్ అయిపోయిన తర్వాత ఈవెన్ 6 to 7 months కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో కోర్స్ అయిపోయాక కూడా ఒకవేళ స్టూడెంట్కి ప్లేస్మెంట్ రాలేదు అని అంటే వాళ్ళకి మేము అడిషనల్గా ఒక 2 to 3 months ఆఫ్ ఇన్-హౌస్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ ఇంటర్న్షిప్లో వాళ్ళకి సబ్జెక్ట్ పైన మళ్ళీ గ్రిప్ వచ్చేలాగా వేరియస్ అసైన్మెంట్స్, వేరియస్ ప్రాజెక్ట్స్ చేపించి వాళ్ళని పర్ఫెక్ట్గా చేసి మళ్ళీ డైరెక్ట్ కంపెనీ ఇంటర్వ్యూస్కి మనం పంపిస్తాం. సో ఇలా ప్రాసెస్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే వాళ్ళకి జాబ్ వచ్చే వరకు ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి భయం అక్కర్లేదు, ఎందుకంటే స్లో లెర్నర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ ఆన్ గోయింగ్ బ్యాచెస్లో కూడా ఉన్నారు స్లో లెర్నర్స్. కొంతమంది 6 monthsలో జాబ్ తెచ్చేసుకొని వెళ్ళిపోయారు, కొంతమందికి 8 months పట్టింది, కొంతమందికి 1 year కూడా పట్టింది. మోర్ దెన్ 1 year వాళ్ళు కూడా ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. సో ఆ భయమే అక్కర్లేదు. వన్స్ మీరు ఇనోమాటిక్స్లో జాయిన్ అయ్యారంటే నా సైడ్ నుంచి నేను ఇచ్చే హామీ ఏంటి అని అంటే, మీకు జాబ్ వచ్చే వరకు మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు. ఓకే. సో ఒక స్టూడెంట్ లైఫ్ ఇనోమాటిక్స్లో జాయిన్ అయితే లైక్ హౌ దేర్ డే ఇస్ గోయింగ్ టు బి? సో ఎలా ఉంటుందంటే, మార్నింగ్ రాగానే ఫస్ట్ 2 hours క్లాస్ ఉంటుంది. సో క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక 1 hour లంచ్ బ్రేక్ లాగా ఇచ్చేస్తారు. సో ఆఫ్టర్ 1 hour లంచ్ బ్రేక్ మళ్ళీ ఒక 4 hours మెంటరింగ్ సెషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో క్లాస్ జరిగింది ఏదైతే ఉంటుందో ఆ జరిగిన దాన్ని రివైజ్ చేసుకోమంటాము. అండ్ అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మాడ్యూల్కి ప్రాజెక్ట్ ఇస్తారు. సో వాళ్ళు వీటిని ప్రాక్టీస్ చేసుకుంటారు. మండే టు ఫ్రైడే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సాటర్డే వచ్చేసరికి వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేపిస్తాం. లైక్ రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్కి ప్రజెంటేషన్స్ కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్, జామ్ సెషన్స్, క్విజోస్, హ్యాకథాన్స్. సో ఇట్లా వేరియస్ థింగ్స్, అంటే ఇంటర్వ్యూకి వాళ్ళు రెడీగా ఉండడానికి కావాల్సిన థింగ్స్ ఏమేమైతే ఉంటాయో అవి సాటర్డేస్ మనం చేపిస్తాం. సో మండే టు ఫ్రైడే టెక్నికల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవుతే, సాటర్డే రోజు ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతారు. సో ఇలా 6 to 7 months డ్యూరేషన్ ఉంటుంది. సో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, మనం మొత్తం సబ్జెక్ట్ వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సిలబస్ అయిపోయేదాకా. వాళ్ళు ఇప్పుడు మిషన్ లెర్నింగ్ నేర్చేసుకున్నారు, లెట్స్ దెర్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఫర్ AI/ML ఇంజనీర్. పర్ఫెక్ట్గా ఉన్న స్టూడెంట్ని నేను ఇంటర్వ్యూస్కి పంపించేస్తాను. మొత్తం కోర్స్ అయిపోవాలనే కండిషన్ ఏం లేదు. సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా, ఉన్నారా, ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. ఒకవేళ జాబ్ వచ్చేసింది, జాబ్ చేసుకుంటూ రిమైనింగ్ మోడ్యూల్స్ మీరు ఆన్లైన్లో కానీ లేకపోతే మీకు కన్వీనియంట్ టైంలో కోర్స్ ఫినిష్ చేయొచ్చు. జాబ్ రాని స్టూడెంట్ ఉన్నాడు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు కానీ జాబ్ రాలేదు, స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, అరే లాస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలో నేను ఈ మిస్టేక్ చేశాను వాడికి తెలుస్తుంది కదా స్టూడెంట్కి కూడా. సో దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు కదా. సో ఇలా మనం ఏంటంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఛాన్సెస్ ఇస్తుంటాం, ప్యారల్గా స్కిల్ సెట్ కూడా ఇంప్రూవ్ చేపిస్తుంటాం. అయితే యాజ్ యూ సెడ్, కొంతమంది ఫస్ట్ 1-2 టైమ్స్లోనే క్రాక్ చేసేస్తారు, కొంతమంది కొంచెం రిపీటెడ్గా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ కేసెస్లో వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్, స్టూడెంట్స్ ఎక్కడ లాగ్ అవుతున్నారని మీకు అనిపిస్తుంది? సో ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్. సో వాళ్ళకి ఏమైపోతుంది అంటే, అదే ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు భయపడతారు. సో ఆ భయంలోనే ఎంత మనం అనుకుంటాం, మరి వీడు ఇంటర్వ్యూకి వెళ్తే క్రాక్ చేస్తాడు పక్కా అని అనుకున్న స్టూడెంట్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి, సార్ భయపడ్డాను సార్, వాళ్ళు అడిగారు ఆన్సర్ నేను చెప్పా కానీ నాకు తెలుస్తుంది నేను భయపడ్డాను స్టూడెంటే చెప్పేస్తుంటాడు నాకు. సో అలాంటి టైంలోనే వాళ్ళు రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు స్కిల్ సెట్ ఉంది అని అంటే ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తే వచ్చేస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది అంటే, నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్, ఎక్కువ నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. సో ఆ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారానే మీరు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు, చాలా పాయింట్స్ షేర్ చేశారు. డెఫినెట్లీ వీడియో చూసిన వాళ్ళకు కూడా మీరు అన్నట్టు ఏదైనా కన్ఫ్యూషన్లో ఉంటే ఇక్కడ వాళ్ళకు ఒక ఫుల్ స్టాప్ దొరుకుతుంది అని నాకు కూడా అనిపిస్తుంది మీతో మాట్లాడిన తర్వాత. సో వ్యూవర్స్ చూసారు కదా,
ఇన్స్టిట్యూట్కి సంబంధించి అన్ని పాయింట్స్ అయితే షేర్ చేశారు ఈశ్వర్ గారు. సో 2026 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి స్పెషల్ న్యూ బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో మీ కనుక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ పర్సన్గా తెలుసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ జేఎన్టీలో ఉన్నటువంటి ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్కి విజిట్ అవ్వండి. ఆల్సో వెబ్సైట్ కూడా మీరు చెక్ చేయొచ్చు, అక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్తో పాటు. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.